జై స్వరాజ్ టీవీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది। బంద్ను కవర్ చేస్తున్నటువంటి జై స్వరాజ్ టీవీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలు అలాగే సంక్షేమ హాస్టల్స్ రెసిడెన్షియల్ లో ఫుడ్ పాయిజనింగ్ తోని లేదా రకరకాల కారణాలతోని విద్యార్థులు మృతి చెందడం జరుగుతూ ఉన్నది। ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ హాస్టళ్ల పట్ల కనీస బాధ్యతని వ్యవహరించడం లేదు, కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోలేదంలో ఉండబడినటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పేద విద్యార్థులు చదివేటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థుల పట్ల సవితల్లి ప్రేమను చూపిస్తా ఉన్నాయి। వాళ్లను కనీసం మనుషులుగా కూడా ట్రీట్ చేసే ఆ పరిస్థితి ఈ రోజు విద్యా సంస్థలలో లేదు। మధ్యాహ్న భోజన పథకానికి కనీసం విద్యార్థులకు సరిపడా నాణ్యమైన భోజనం పెట్టేంత ఫండ్ను కేటాయించకుండా, నిధులు కేటాయించకుండా ఈ రోజున విద్యార్థులను అర్ధాకలకు గురి చేయడం జరుగుతూ ఉన్నది। సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో లేదా సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం లేక ఫుడ్ పాయిజన్ తోని విద్యార్థులు మృతి చెందుతా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నది, కనీసం చర్యలు తీసుకోవడం లేదు। ఈ యొక్క ఘటనను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క మొండి వైఖరిని విడనాడి ఈ రోజున అన్ని హాస్టళ్లను, అన్ని స్కూళ్లను ప్రభుత్వం ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీ చేయాలని, నిరంతరం ఆ తనిఖీలు చేసి ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించాలని చెప్పేసి పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి PDS, SFI, ASF వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజును బంద్ నిర్వహిస్తా ఉన్నాం। ఈ రోజు బంద్ను విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। నా పేరు నరసింహారావు, PDS వరంగల్ జిల్లా। ముందుగా ప్రజల సమస్యలను గొంతెత్తుతూ ఈ రోజు మీడియా ద్వారా జై స్వరాజ్ టీవీ ముందుకు పోతూ ఈ రోజు ఎన్నో సమస్యలను వెలువెత్తుతున్న జై స్వరాజ్ టీవీకి ముఖ్యంగా ధన్యవాదాలు। ఈ రోజు ఏదైతే AISF, SFI, PDSU ఏదైతే వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క సమస్యలను పరీక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు స్కూల్లో ధర్నా నిర్వహించడం జరిగింది। ఇదే విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటు। ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాలే ఈ రోజు విద్య చదువుకునే స్థితి ఏర్పడింది, ఆ విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు ఫుడ్ పాయిజన్ లాంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యవహరించడం సిగ్గుచేటు। అదే విధంగా ఈ రోజు సంవత్సరం కాగా వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు। అదే విధంగా ఈరోజు వీలైనంత త్వరగా విద్యార్థి సమస్యలను పరిష్కరించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని ముందుగా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా ఇదే నిర్లక్ష్యం వ్యవహరిస్తే మీకు పతనం తప్పదని ఈ సందర్భంగా మేము వామపక్ష విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం। నా పేరు వినయ్, AISF ధర్మసాల మండల కార్యదర్శి।